వ్యర్థమైన ప్రేరేపణకు అలవాటు పడ్డాడు. సాతాను మోసగించింది. సంసోనును కూడా దెలీలా మోసగించి వ్యర్థమైన ప్రేరేపణలో బడి చేసింది. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన ద్వితీయోపదేశ కాండంలో వారు నిన్ను పూజింతము రమ్మని రహస్యంగా ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతించకూడదు. 13:8 వారి మాట సమ్మతించకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, అసలు వారి అందు జాలి పడకూడదు. అంటే దేవుడు ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడు. వ్యర్థమైన వాటిని పూజిద్దాం, వ్యర్థమైన వాటికి చేద్దాం అని నిన్ను ప్రేరేపిస్తారట. నీ బంధువులే కావచ్చు, నీ ఇంటి వారే కావచ్చు, నీ ఇంటి పక్కవాడే కావచ్చు, ఎవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల ఆ వ్యర్థమైన ప్రేరేపణకు నువ్వు లొంగకూడదు. ఇది మనకు నాశనము కలగజేసే తీగ. చెప్పండి, ఈ మొదటి తీగ పేరేంటండి? వ్యర్థమైన ప్రేరేపణ కలగజేసే తీగ. రెండవదిగా సహవాసాన్ని, దేవుని సహవాసాన్ని పాడు చేసే తీగ. దేవునితో నీకున్న సహవాసాన్ని కొన్ని తీగలు పాడు చేస్తాయి. అందుకే నాతో అంటు కట్టబడే తీగ అది మరీ ఎక్కువగా ఫలించాలి. అయితే వ్యర్థమైనవన్నీ కూడా నీ అంతటి నీవే తీసేసుకోవాలి, లేకపోతే ఆయనే గొడ్డలితో పూర్తిగా నిన్ను నరికేస్తాడు. ఆ పరిస్థితి రాకముందే ఈ బల్ల తీసుకునే రోజే మన పనికిరాని తీగలన్నీ మనం తీసేసుకుందాం ఈరోజు. చెప్పండి, రెండవదిగా దేవుని సహవాసాన్ని పాడు చేసే తీగ. బైబిల్లో దావీదు సైన్యం, అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు షెబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ షెబా అనే ఒక వ్యక్తి దావీదు సైన్యం దగ్గరికి వెళ్ళి, మీరు ఎంతకాలం ఆయనను వెంబడిస్తారు, మీరు ఎంతకాలం ఇంకా ఆయన చేతి కింద బ్రతుకుతారు, నా దగ్గర రండి, మిమ్మల్ని చూసుకుంటానని లేనిపోని మాటలు చెప్పి దావీదుతో ఉన్న కనెక్షన్ కట్ చేశాడు. మీరు ఒకసారి ఆ మాట చూడండి. 2వ సామ్యుయేలు గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. 2వ సామ్యుయేలు 20:1. బెన్యామీయుడకు బిక్రీ కుమారుడైన షెబాయాను పనికిమాలినవాడు ఒకడు అచ్చట ఉండెను. దావీదునందు మనకు భాగము లేదు, యెషయా కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రమును లేదు. దావీదు యందు మనకు అసలు భాగమే లేదు, యెషయా కుమారుని యందు మనకు అసలు స్వాస్థ్యమే ఎంత మాత్రము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ గుడారములకు పొండని, మీరందరూ మీ గుడారాలకు వెళ్ళిపోండి.